हैदराबाद, साइबराबाद और रच्चाकुंडा तीनों कमिश्नरेट में गाड़ियों की चोरियों का इर्तिकाब करने वाले दो शातिर बैन रियासती चोरों की गिरफ्तारी अमल में लाई गई। गिरफ्तार शुदा मुलजिमीन की शिनाख्त 28 साला माले भरत कुमार जो कि रियासत आंध्र प्रदेश का रिहायशी बताया जा रहा है। दूसरा एक और मुलजिम वालिमोनी चिन्नैया उर्फ कट्टू उम्र 22 साल जो कि इन चोरीशुदा गाड़ियों को खरीद कर दूसरों को ऊंची कीमत पर गाड़ियां फरोख्त कर रहा था। एलबी नगर पुलिस ने दोनों शातिर चोरों की गिरफ्तारी अमल में लाई और मुलजिमान के कब्जे से 18 नई पल्सर गाड़ियां, 3 मोबाइल फ़ोन्स जिनकी जुमला मालियत 18 लाख रुपए बताई जा रही है, तमाम को जब्त कर लिया। एसीपी ने कहा कि मुलजिमान के खिलाफ रच्चाकुंडा कमिश्नरेट के तहत 10, हैदराबाद कमिश्नरेट में 7 और साइबराबाद कमिश्नरेट में 1 चोरी का मामला दर्ज है। आइए जानते हैं इस खसूस में मुकम्मल तफसीलात। एलबी नगर एसीपी कृष्णैया की जुबानी। पेश है DTV 9 की एक खसूसी रिपोर्ट। ఏదైతే ఎల్బీ నగర్ సబ్ డివిజన్ పరిధిలో ఈ మధ్యకాలం జరిగిన బైక్ దొంగతనాలకు సంబంధించి మల్లె భరత్ కుమార్ని అనే అక్యూజ్డ్ని ఇన్ఫర్మేషన్ తోటి ఇక్కడే DVM కాలేజ్ దగ్గర ఎల్బీ నగర్ పరిధిలో పట్టుకోవడం జరిగింది. ఇతని మోడస్ ఆపరెండి ఏంటంటే పల్సర్ బైక్స్ ఏవైతే కొత్తగా పల్సర్ బైక్స్ ఉంటాయో వాటిని పల్సర్ బైక్స్ మాత్రమే ఇతను దొంగతనం చేసి వాటిని వేరే వాళ్ళకు 20,000 నుంచి 30,000 వరకు అమ్ముతున్నాడు. ఇతను కొన్ని క్యాషు ఆన్లైన్ ద్వారా కొంత నగదు రూపంలో తీసుకుంటూ ఇతను కూడా ఒక చిన్నయ్య అలియాస్ కిట్టు అనే అతన్ని కూడా ఇతనికి ఫేస్బుక్ ద్వారా పరిచయం అవుతాడు. ఇతను BDL బానూరులో ఉంటాడు. అతని ద్వారా కొన్ని బైక్స్ ఇతను అమ్మడం జరిగింది. అతను రీసేల్ చేసి అతను కూడా కొంత ఎక్కువ అమౌంట్కి అమ్ముకొని అతను కొన్ని బైకుల్ని 5 బైకుల్ని కూడా అతను అమ్మడం జరిగింది. మొత్తం 18 పల్సర్ బైకుల్ని రికవరీ చేయడం జరిగింది. ఇందులో రాచకొండ కమిషనరేట్ పరిధిలో 10 పల్సర్ బైకులు, హైదరాబాదు సిటీ పోలీస్ పరిధిలో 7 పల్సర్ బైకులు, సైబరాబాదు మియాపూర్ పోలీస్ స్టేషన్లో 1 బైకు,